విల్లా ప్లాట్ కొంటే రీకా వ్యాలీ మ్యాగ్నెటిక్ సిటీలోనే కొనాలి. హైదరాబాద్ బెంగళూరు హైవేకి ఆనుకొని ఉన్న రెడీ టు కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ రీకా వ్యాలీ మ్యాగ్నెటిక్ సిటీ లగ్జరీ విల్లా ప్లాట్. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. నేను డాక్టర్ చంద్రశేఖర్ని, ఫార్మర్ CEO ఫార్మసీ ట్రస్ట్. అంతకుముందు గాంధీ మెడికల్ కాలేజ్లో సూపరింటెండెంట్గా ఉండేవాడిని. ప్రిన్సిపల్గా కొన్ని రోజులు పనిచేశాను. ఉస్మానియాలో కూడా అడిషనల్ సూపరింటెండెంట్గా పనిచేశాను. దాని తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత ఒక న్యూ కాన్సెప్ట్ తోటి వచ్చాము మేము. దానికి మా చాలా క్లోజ్ మిత్రులు డాక్టర్ ఆనందరావు గారు, సచ్చిదానందరావు గారు, వారు సహకారంతో నా కూతురు, నా అల్లుడు, నా ఫిజియోథెరపీ వీళ్ళందరూ కూడా నా ఫ్యామిలీ మెంబర్సు అందరి సహకారంతో ఒక కొత్త కాన్సెప్ట్ తోటి మేము వచ్చాం. ఈ కాన్సెప్టు మేము ఎక్కడా లేని విధంగా మేము చేద్దాము అనే ఉద్దేశంతో వచ్చాం. దానికి ఎంతో సహకారం మా ఆనందరావు గారు ఇచ్చారు. ఆయన పేర్లో ఆనందంగా ఉంది. ఆయన తోటి ఫ్రెండ్షిప్ చేస్తే ఆనందంగా ఉంటాం అందరం. సో వీఆర్ లిటరలీ ఫీలింగ్ దట్. వారి సహకారంతో 75 బెడ్స్ రీహాబిలిటేషన్ సెంటర్తో వచ్చాం. ఇప్పటి వరకు 75 బెడ్స్ ఒక్కటే ప్రిమిసిస్లో నాకు తెలిసినంత వరకు హైదరాబాద్లో లేదు. ఇట్స్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ హైదరాబాద్. దీంతో పాటు రీహాబిలిటేషన్తో పాటు మేము ట్రాన్సిషనల్ కేర్, పెయిన్ అండ్ ద పాలియేషన్, ఈ కాంబినేషన్లో నాకు తెలిసినంత మటుకు ఇండియాలో ఫస్ట్ టైం ఈ కాంబినేషన్లో. ఇట్ ఈస్ వీఆర్ స్టార్టింగ్ ఎ న్యూ ఎరా అండ్ నెక్స్ట్ జనరేషన్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ అండి. మాకు దీని గురించి చెప్పాలంటే రీహాబిలిటేషన్కి ట్రాన్సిషనల్ కేర్కి దేర్ ఇస్ ఎ స్మాల్ డిఫరెన్స్ ఇస్ దేర్. రీహాబిలిటేషన్ అంటే ఒక హెమిప్లీజియాను, పారాప్లీజియాను వాళ్ళు రికవర్ కావడానికి మంత్స్ టుగెదర్ పడుతుంది. సో వారికి రీహాబిలిటేషను ఇక్కడ పెట్టేసి మెథాడికల్గా మెడికల్ పరంగా అన్ని విధాలా చూసుకుంటూ వారిని రికవర్ చేసే ప్రయత్నం చేస్తాం. వారికి ఇట్ టేక్స్ డేస్ కావచ్చు, మంత్స్ కావచ్చు, సమ్టైమ్స్ బియాండ్ మంత్స్ కావచ్చు. వేరేజ్ అని ట్రాన్సిషనల్ కేర్ అంటే ఒక సర్జరీ చేసిన తర్వాత, ఎగ్జాంపుల్ నీ ట్రాన్స్ప్లాంట్ చేశారు, వారికి ఇవాళ రేపు కీహోల్ సర్జరీసు, రోబోటిక్ సర్జరీసు, చాలా అడ్వాన్స్డ్ సర్జరీస్ వచ్చాయి. కానీ వారు సర్జరీ చేసిన తర్వాత ఇవాళ రేపు 2వ రోజు కానీ 3వ రోజు కానీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తున్నారు. వారు ఇంటికి వెళ్తే ఇమ్మీడియట్గా వాళ్ళకి నీడు పరిగెత్తలేరు, నడవలేరు. డే టు డే నీడ్స్ వాళ్ళు చేయాలంటే వాళ్ళకి మెడికల్ పరంగా కానీ సపోర్టు పరంగా కానీ వాళ్ళకి బ్యాకప్ సపోర్ట్స్ ఉండాలి. మీకు తెలిసిన విషయమే, నవడేస్ ది ఫ్యామిలీ సైజ్ హెస్ బికమ్ ఎ స్మాల్, న్యూక్లియర్ ఫ్యామిలీ అయింది. దాంట్లో అవసరం ఇష్టమున్నా కూడా ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్. ఒక లేడీ కానీ హస్బెండ్ కానీ ఇద్దరు కూడా వర్క్ చేస్తేనే ఫ్యామిలీ గడిచే పరిస్థితి వాళ్ళది. సో కేర్ టేకర్స్ చాలా తక్కువ మంది అయిపోయారు. ఆ టైంలో వాళ్ళకి హెల్త్ విషయాల పరంగా వాళ్ళకి నార్మల్సీ డిలే అవుతుంది. దాన్ని ప్రోగ్రెస్ చేసి పర్ఫెక్ట్ కండిషన్ ఇవ్వడానికి రీహాబిలిటేషన్ సెంటర్ పనికొస్తుంది.
that is called transitional care. This takes the place of a hospital and the home care. మధ్యలో ఇది ర్యాపిడ్ రికవరీ కావడానికి నార్మల్సీ చేయడానికి ఇది పనికొస్తుంది. సో ఆ ప్రొవిజన్ కూడా ఇక్కడ ఇచ్చాం. అపార్ట్ ఫ్రమ్ దాట్ మా కన్సల్టెంటు డాక్టర్ అనుష కార్మూరి, షీ ఈజ్ హైలీ క్వాలిఫైడ్ pain physician. She has done her anesthesia from Manipal University. Then she is a gold medal in DNB. దాని తర్వాత ఇండియన్ పెయిన్ మేనేజ్మెంట్ చేశారు. ఎడ్రా అంటే యూరోపియన్ డిప్లొమాట్ చేశారు ఫ్రమ్ డబ్లిన్ నుండి. దాని తర్వాత యూనివర్సిటీ ఆఫ్ సౌత్ వేల్స్ లండన్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఎంఎస్సి చేశారు. షీ హెస్ డన్ ఎ పిహెచ్డి ఆల్సో. ఈ కాంబినేషన్లో చాలా తక్కువ మంది ఇండియాలో ఉన్నారు, వెరీ ఫ్యూ పీపుల్. సో ఆ లెవెల్లో ఆవిడ ట్రీట్మెంటు హెడ్ టు టో పెయిన్స్ని షీల్ టేక్ కేర్. ఎవ్రీథింగ్ 100% క్రానిక్ పెయిన్ మేనేజ్మెంట్లో ఆవిడ నిష్ఠాతురాలు. అపార్ట్ ఫ్రమ్ దాట్ మాకు డాక్టర్ కిషోర్ కార్మూరి గారు ఈజ్ వన్ ఆఫ్ ది సీనియర్ ఆర్థోపెడిషియన్. వారు హిందూజా బాంబేలో ట్రైన్ అయ్యి ఇప్పుడు ఇక్కడ సన్షైన్లో కన్సల్టెంట్గా ఉంటున్నారు. వారు కూడా ఇక్కడ జాయిన్ అవుతున్నారు. హీల్ టేక్ కేర్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్, ఆర్థోపెడిక్ రిలేటెడ్ రీహాబిలిటేషన్ పేషెంట్స్ని వారు అండర్లో ట్రీట్మెంట్ చేస్తారు. వారు ఆర్థోప్లాస్టిక్ సర్జన్. వారు Zen 5 రోబోటిక్స్ ఆ లెవెల్కి వెళ్ళిపోయారు. He has done more than 2,000 to 3,000 cases Zen 5 రోబోటిక్స్ తోటి. నార్మల్ కేసెస్ ప్లస్ ఈ రోబోటిక్స్తో అన్నీ కలిపితే వారు మోర్ దెన్ 10,000 కేసెస్ చేశారు. ఇంత పెద్ద సిరీస్ చేసడం చాలా తక్కువ మందికి ఇండియాలో ఉంది. సో వారు కూడా ఇక్కడ పేషెంట్స్ని కేర్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. వీరితో పాటు ఒక సీనియర్ కార్డియాలజిస్టు మాకు 24 గంటలు బ్యాకప్ ఫెసిలిటీ ఇస్తున్నారు. ఏ పేషెంట్కి ఏ టైంలో ఎవరి అవసరం పడుతుందో అన్నీ ఆలోచించి ప్రతి విషయంలో A to Z వరకు ఆలోచించి అన్ని కేర్ తీసుకోవడం జరిగింది ఈ రీహాబ్లో. దీంతోపాటు మాకు మోస్ట్ ఇంపార్టెంట్ రీహాబిలిటేషన్ సెంటర్లో ఫిజియోథెరపీ అండి. ఫిజియోథెరపీ యూనిట్ మాకు ఎక్స్ట్రీమ్లీ హైలీ క్వాలిఫైడ్ పీపుల్ని తీసుకున్నాం. దాన్ని ఆ యూనిట్ని డాక్టర్ అజయ్ గారు, హీఈస్ ఎ క్వాలిఫైడ్ పర్సన్, వారు హెడ్ చేస్తున్నారు. వారు మణిపాల్లో గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి నిమ్స్లో కపుల్ ఆఫ్ ఇయర్స్ ఉండి దాని తర్వాత సబ్ స్పెషాలిటీ న్యూరోలో యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్లో ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ ఉన్నారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఒక 1 year ఉన్నారు. దాని తర్వాత లండన్లో ఆల్మోస్ట్ ఒక 1 year ఉండి ఆయన న్యూరోలో సబ్ స్పెషాలిటీ నిష్ఠాతులండి. ఈ సెంటరు ఎంతవరకు గేరప్ అయిపోయిందంటే న్యూరో స్టిమ్యులేషన్ అని ఎక్స్ట్రాడినరీ హైలీ మెకనైజ్డ్ అండ్ టెక్నికాలిటీ ఆ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు వీళ్ళందరండి. పెయిన్ ఇంపార్టెంటే, డాక్టర్ అనుష ఇంపార్టెంటే, దాంట్లో న్యూరో సర్జన్ ఇంపార్టెంటే, దాంట్లో న్యూరో ఫిజిషియన్ ఇంపార్టెంటే, ఫిజియోథెరపిస్ట్ ఇంపార్టెంటే. న్యూరో స్టిమ్యులేషను ప్రౌడ్గా చెప్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. నెంబర్ 1 ఈజ్ ఎ వెరీ కాస్ట్లీ ఎక్విప్మెంట్. నెంబర్ 2 దాన్ని తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఇండియాలో. ఐఎమ్ ప్రౌడ్ ఐఎమ్ అసోసియేటెడ్ విత్ దిస్ టీమ్ ఇన్ అనంత రీహాబిలిటేషన్ సెంటర్. దీంతో పాటు
ఒక ఫుల్ ఫ్లెజ్డ్ ఆపరేషన్ థియేటర్ ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ కాల్డ్ ఎ బయోక్లాడ్ థియేటర్. ఈ బయోక్లాడ్ థియేటరు వెరీ ఫ్యూ సెంటర్స్ ఇన్ హైదరాబాద్. టెక్నికాలిటీ ఇట్ ఈస్ లండన్ నుంచి మేము ఇంపోర్ట్ చేసుకొని దీన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది. ఈ ఏరియాలో ఫుల్ ఫ్లెజ్డ్ థియేటర్ ఎందుకు ఇచ్చామంటే మేము రొటీన్ సర్జరీస్ చేయమండి ఇక్కడ. కానీ ఇక్కడున్న పేషెంట్కి న్యూరో సర్జరీ పేషెంట్ కానీ న్యూరాలజీ పేషెంట్ కానీ సడన్గా బ్లీడ్ అవుతే డీకంప్రెసివ్ క్రేనియాటమీ అంటారు. లైఫ్ సేవ్ చేయడానికి ఇమీడియట్గా టెన్షన్ తీయడానికి క్రేనియాటమీ చేయాల్సి వస్తుంది. అది చేయడానికి ఒక ఆపరేషన్ థియేటర్ మాకు అది కూడా ఆలోచించి ఇక్కడ పెట్టాం. ఎక్కడ ఏ రీహాబిలిటేషన్ సెంటర్లో కూడా బ్యాకప్ ఆపరేషన్ థియేటర్స్ లేవండి. సో ఇమీడియట్గా టు బై సమ్ టైమ్ ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసేసరికి ఆ గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ పోతుంది కాబట్టి ఇమ్మీడియట్గా మాకు బ్యాకప్ ఫెసిలిటీ కూడా ఇచ్చాం. దాంతోపాటు ఒక 5 బెడ్ ఐసీయూ కూడా ఇచ్చాం. ఐసీయూలో 24/7 మాకు క్రిటికల్ కేర్ ఫిజిషియన్స్ ఉంటారు. ఏ రీహాబిలిటేషన్ సెంటర్లో కూడా బ్యాకప్ క్రిటికల్ కేర్ ఫిజిషియన్స్ లేరండి. సో 24/7 మాకు క్రిటికల్ కేర్ ఫిజిషియన్ క్వాలిఫైడ్ ఫిజిషియన్స్ ఉంటారు. అపార్ట్ ఫ్రమ్ దాట్ అవసరమైతే డయాలసిస్ ఫెసిలిటీ ఉంది ఇక్కడ, అవసరమైతే వెంటిలేటర్స్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో మేము ఎక్కడా ఛాన్స్ తీసుకోకుండా ఎవ్రీథింగ్ ఐసీయూ పరంగా గేడప్ అయినాం. అపార్ట్ ఫ్రమ్ దిస్ మాకు ప్రతి రూమ్ కూడా ఎప్పుడంటే అప్పుడు ఐసీయూ కింద కన్వర్ట్ చేయవచ్చు అంటే ఆ ఫెసిలిటీ ప్రతి రూమ్లో ఇచ్చాం. మూడవది మాకు 3rd ఫ్లోర్లో మేము పాజిటివ్ ప్రెషర్ నెగిటివ్ ప్రెషర్ రూమ్స్ ఇచ్చాం. దిస్ ఇస్ ఇన్ ఐసోలేషన్ ఏరియాస్. పాజిటివ్ ప్రెషర్ ఎస్పెషల్లీ ఫర్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్, కార్డియాక్ ట్రాన్స్ప్లాంట్ కానివ్వండి, కార్డియాక్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ కానివ్వండి, లివర్ ట్రాన్స్ప్లాంట్ కానివ్వండి. నేను 1990లో లివర్ ట్రాన్స్ప్లాంట్ అండ్ కార్డియాక్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ నేర్చుకొని వచ్చాను సింగపూర్లో బై ద గ్రేస్ ఆఫ్ ఎన్టీ రామారావు గారు. వారు నన్ను పర్సనల్గా పిలిచి నన్ను పంపించడం జరిగింది. 1990 అండ్ 91లో ఆ టైంలో అనస్థీషియా, నేను అనస్థిస్ట్ అండి, అనస్థీషియా పరంగా హార్డ్లీ హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ ఇండియాలో ఉండేవారు ఈ ట్రాన్స్ప్లాంట్ అనస్థెటిస్ట్. దాని తర్వాత కంటిన్యూ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అటువంటి పేషెంట్స్ని అక్యూట్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఇంటికి పోయే కంటే ముందు ఇక్కడ పాజిటివ్ ప్రెషర్ రూమ్లో పెడతామండి. పాజిటివ్ ప్రెషర్ రూమ్స్ అంటే ఒక చిన్నది ఒక హాఫ్ ఎ మినిట్ చెప్తాను. ఈ రూమ్లో ఎయిర్ ప్రెషర్స్ ఉంటాయి, బయట కూడా ఎయిర్ ప్రెషర్ ఉంటుంది. కానీ ఇప్పుడున్న చోట మనం కూర్చున్న చోట ఈ ప్రెషర్ కానీ బయట ప్రెషర్ కానీ ఈక్వలెంట్గా ఉంటుంది. నేను పాజిటివ్ ప్రెషర్ అంటే బయట కంటే లోపల ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. బయటది గాలి లోపలికి రాదు, లోపలి గాలి మాత్రం బయటికి పోతుంది పాజిటివ్ ప్రెషర్లో. సో దట్ బయట ఇన్ఫెక్షను, ఈ పేషెంట్ కాంప్రమైజ్డ్, ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ కాబట్టి తొందరగా ఇన్ఫెక్ట్ అవుతారు కాబట్టి బయట నుంచి ఎయిర్ లోపలికి రాదు. ఇన్ఫెక్షన్ రేటు డ్రాస్టిక్గా 92% తగ్గిపోతుంది. దాంతో ఆ ఫెసిలిటీ ఇక్కడ ఇచ్చాం. నెగటివ్ ప్రెషర్ లోపల తక్కువ ప్రెషర్ ఉంటుంది, బయట ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. దాంట్లో కూడా కొన్ని ఇన్ఫెక్టివ్ కేసెస్ పెడతాం. ఆ ప్రెషర్లో లోపల నుంచి బయటికి పోతుంది కానీ బయట నుంచి లోపలికి రాదు. పాజిటివ్ ప్రెషర్లో, నెగటివ్ ప్రెషర్లో బయట నుంచి లోపలికి వస్తుంది కానీ లోపల నుంచి బయటికి పోదు. లోపల నుండి బయటికి పోకుండా పక్క పేషెంట్స్ ఇన్ఫెక్ట్ కారు. సో ఆ పేషెంట్స్ మాత్రం కేర్ తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి ఫెసిలిటీ నాకు తెలిసిన మటుకు ఏ హాస్పిటల్లో ఉండదు. ఈ హాస్పిటల్లో మాత్రం పాజిటివ్ ప్రెషర్ అండ్ నెగటివ్ ప్రెషర్ రూమ్స్. ఏ హాస్పిటల్ అంటే రీహాబిలిటేషన్ సెంటర్ గురించి మాట్లాడుతున్నాను. సో
ఈ 2 ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ప్రతి పేషెంట్ కూడా ఒక డైటీషియన్, క్వాలిఫైడ్ డైటీషియన్ చెక్ చేసి ప్రతి పేషెంట్కు వాడికి తగ్గట్టు ఫుడ్ ప్లాన్ చేసి మా దగ్గర కిచెన్లో చెప్తే, కిచెన్లో మా దగ్గర క్వాలిఫైడ్ షెఫ్స్ ఉన్నారు. మేము పర్టికులర్ దీనికోసమే తెచ్చాం. సో ఆ షెఫ్స్ ఆర్ ట్రైన్డ్ ఇన్ ది హెల్త్ కేర్ ఇండస్ట్రీ అండి. సో వాళ్ళు డెఫినెట్గా దాని ప్రకారం డైటీషియన్ చార్ట్ ప్రకారం వాళ్ళు ఫుడ్ అందిస్తారు. ఎవ్రీడే మార్నింగ్ 6 o'clock నుండి స్టార్ట్ అవుతే 6 o'clock కాఫీ, టీ ఆర్ మిల్క్ డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ కండిషన్. దెన్ బ్రేక్ఫాస్ట్ 12 o'clock స్ప్రౌట్స్ ఇస్తారు. దెన్ మన లంచ్ ఉంటుంది. దెన్ 4 o'clock టీ అండ్ బిస్కెట్స్ కానీ మిల్క్ అండ్ బిస్కెట్స్ కానీ ఇస్తారు డిపెండింగ్ ఆన్ ద కండిషన్ ఆఫ్ ద పేషెంట్. దెన్ నైట్లో ఫుడ్ ఉంటుంది. పడుకునే ముందు మిల్క్ ఆర్ బటర్ మిల్క్ ఇస్తారు. సో డిపెండింగ్ ఆన్ ద కండిషన్ వీఆర్ గివింగ్ అన్ 7 times ఫుడ్ అండి. ఫుడ్ ఎంత ఇంపార్టెంట్ అంటే రీహాబిలిటేషన్లో దట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద రికవరీ ఆఫ్ ద పేషెంట్స్. సో వీ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ ద ఫుడ్ ఆల్సో. ఈ పేషెంట్స్ లాంగ్ స్టాండింగ్ ఉంటారు కాబట్టి వారికి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వాళ్ళు డిప్రెషన్ గురి అవుతారు, రికవరీ లేట్ అవుతుంది, సో మెనీ ఇష్యూస్ ఉంటాయి. సో ఆ ఇష్యూస్ కూడా మేము అడ్రస్ చేసాము. మాకు బ్యాకప్ సైకాలజిస్ట్ 24/7 ఇక్కడ ఉంటారు. ప్లస్ అవసరమైతే సైకాట్రిస్ట్ కూడా ఆన్ కాల్ ఉంటారు. సో వీ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ కౌన్సిలింగ్ ఆఫ్ ద పేషెంట్స్ ఫర్ ద వెల్ బీయింగ్. వాళ్ళని తొందరగా రికవర్ కావడానికి అది ఆస్కారం ఉంటుంది. దీంతో పాటు we are providing with a musical therapy also. Music is also one of the most important. It is time and again is approved. So ఆ మ్యూజికల్ థెరపీ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా మాకు యోగా ఆల్సో ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. యోగా చాలా ఈ మధ్యన ఇంకా ప్రాచుర్యం జరిగింది, చాలా అవేర్నెస్ వచ్చింది యోగాలో. Yoga is definitely one of the good areas for the cardiorespiratory issues, musculoskeletal issues. So, prati patient kuda yoga most important for the better outcome and the better recovery. So, definitely ఈ ఏరియాస్లో కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ఒక మెథాడికల్గా, ఒక సిస్టమేటిక్గా, మెడికల్ పరంగా మేము ఆలోచించి అందరి ఇన్పుట్స్ తీసుకొని పల్మనాలజీ బ్యాకప్ ఉంటుంది, న్యూరాలజీ బ్యాకప్ ఉంటుంది, న్యూరో సర్జరీ బ్యాకప్ ఉంటుంది. ప్రతి బ్యాకప్స్లో కార్డియాలజీ అన్నీ కూడా డెఫినెట్గా మేము జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అండ్ ఆ లెవెల్లో మేము చేయాలని మా ఎక్స్పీరియన్స్తో డెఫినెట్గా ఆ ఇంట్రెస్ట్ తోటి వచ్చాం. అపార్ట్ ఫ్రమ్ దిస్ we definitely do any corporate social responsibility paranga. Definitely we do any free service also for some patients. This is media paranga మీ ముందు గంటపదంగా చెప్తున్నాను. మాది ప్రతి ఏరియాస్లో మా మార్క్ కనిపిస్తుంది. పేషెంట్ రికవరీకి సాధ్యమైనంత వరకు, సాధ్యమైనంత వరకు డెఫినెట్గా మేము సహకరించి డెఫినెట్గా పేషెంట్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రికవరీ అయ్యి ఇంటికి పంపించాలని మా కోరిక. సో రెండవది, వరల్డ్ ఓవర్ కొంచెం స్టాటిస్టిక్స్ చెప్తాను మీకు. వరల్డ్ ఓవర్ 2.41 billion people they require the rehabilitation services. Only 18% are met with rehabilitation services. Rest of the people are literally suffering with problems. Number 2, nearly
$414.4 billion US dollars are spent on a rehabilitation per annum. And this especially growth rate is almost 6.1% for every year. In India, we are spending $17 billion as of now on rehabilitation services. And the growth rate will be almost 35% will be there CAGR for every annum in India. If you take the Hyderabad has gotten almost 1.11 crores of population. Nearly 28% of the people of Hyderabad, they require rehab services once in their lifetime. That means 1 in 3 persons, anytime they require rehab services. Now, how many beds we have rehab? It is a new concept in India. We have 5,228 beds are there as of now in Hyderabad. We are also parting to share some more in these areas. That's the reason we have started our Anantha. But this is not enough. We require, when I said it's a 1 in 3, we require, at least in Hyderabad or Telangana if you take it, we require many, many centers. So there is a requirement of rehabilitation, transitional care, and the pain and the palliation, many more centers. So apart from this, our government is spending nearly $17 billion on these areas. So a lot of things are there. 3 main things what we suggest is, one is reconstruction or rehabilitation. Second thing is that because of aging, more of geriatric patients are increasing. Next is pain. These 3 are more important in rehabilitation setup. All these 3 are not met in many centers, but Anantha is meeting all these 3 criteria. And I'm sure this is the next generation rehabilitation center. And with this, I thank you to all the media and my colleagues, my fellow colleagues, and they're all internationally expertise in their fields. So I'm fortunate enough to take this team with me, and I'm sure they'll show the results in the future days. Thank you very much. And good morning to electric and print media reporters. I'm very happy to see you. In the Dr. Jepinatu, this Anantha Rehab Center is a unit, is the basic promoters of the MK Institute of Medical Sciences. Mechanini and Karmuri families, we are together, just we have founded this one. There is the Anantha Rehab Center. The Anantha Rehab Center, one of the best location, and it is having 2 basements and ground plus 5-story building, around 60,000 square feet. One of the 70,000. And we have taken first of its kind rehab center in South India. I think just in the Dr. Adipant, there are so many multidisciplinary fields. Every room just is attached with all the facilities, like just every room can be converted into ICU center. So that much of the advanced technologies in the rehab center lo unnadi. Danto patu all are highly experienced and expert doctors. Dr. Indamu చెప్పినట్టు ఒక్కొక్క స్పెషలైజ్డ్ ఫీల్డ్. రియల్లీ ఇది 29th మార్నింగ్ 10:30
డాక్టర్ చిన్నజయ స్వామి గారితో ఇనాగ్రేషన్ చేయబోతుంది. ఆ రోజు కూడా గెస్ట్ కూడా నాగేశ్వరరెడ్డి గారు, గురువారెడ్డి గారు, కింగ్ చైర్మన్ చాలామంది మనకు వస్తుండ్రు. ఇది చేసే ఉద్దేశం కూడా ఏంటంటే, నేను బేసికలీ ఆమె హోమియోపతి డాక్టర్, చేసే ఆమె కన్స్ట్రక్షన్ లైన్. వీరితోని వీరు యాక్చువల్లీ ఇది హాస్పిటల్ ఎక్స్పర్ట్ డాక్టర్స్ అండ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద బిల్డింగ్స్ టుగెదర్. నాకు ఎంతో కొంత పబ్లిక్ సేవ చేయాలి అనే ఒక ఉద్దేశంతో వారితో కలిసి చేయడం స్టార్ట్ చేసినాం. ఎస్, ఐ వాంటెడ్ టు సమ్ సర్వీస్ ఫర్ ది నీడీ పీపుల్. దట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ మై థింగ్. అండ్ వీఆర్ ద ప్రమోటర్స్, ఆల్ ఆర్ ఎక్స్పర్ట్ డాక్టర్స్ అండ్ మై children. So together definitely we'll do the one of the best rehab center. We keep it up. Thank you all. But this center, definitely we have approached the government because this is started on, this is a unit of Anantha Medical Sciences కింద స్టార్ట్ చేసాం. అనంత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కింద స్టార్ట్ చేసాం. దాని కింద దిస్ ఇస్ ఎ యూనిట్ అండి. సో దాని ప్రకారం ఈ సెంటర్కి మాత్రం కంప్లీట్ ఇన్సూరెన్సెస్ వస్తాయి. ఆల్రెడీ వీఆర్ వర్కింగ్ అవుట్. కొన్ని వచ్చాయి, కొన్ని వస్తాయి కూడా, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కానీ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కానీ. సో రెండు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఇన్ ద ప్రాసెస్. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశాం కాబట్టి కొన్ని రోజులు అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఫుల్లీ గేర్డ్ అప్ విత్ ఎన్ఏబిహెచ్ అక్రిడేషన్ కూడా, క్వాలిటీ అక్రిడేషన్స్ కూడా, క్యూసీఐ అక్రిడేషన్ కూడా ఫుల్లీ గేర్డ్ అప్. కానీ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత 3 months తర్వాత మేము ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. డే 1 నుంచి ఎవరు స్టార్ట్ చేయరు. 3 months తర్వాత ఎన్ఏబిహెచ్ అక్రిడేషన్ కూడా తీసుకుంటాం. బట్ ఇప్పటికే నాకు తెలుసు, నేను 40 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు ఎన్ఏబిహెచ్, ఐఎమ్ వన్ ఆఫ్ ది అసెసర్ ఆల్సో. సో ఆ విధంగా నేను కంప్లీట్లీ గేర్డ్ అప్. ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ ఇన్ ఎ సిస్టమేటిక్ వే అండ్ ఇన్ ఎ మెథాడికల్ వే. మేము గుండె మీద చేసుకొని చెప్తున్నాం, 1% కూడా డీవియేట్ కాలేదు కూడా. ఎక్కడ డీవియేషన్ అయినా కూడా పేషెంట్కి ఇబ్బంది అవుతుంది. సో పేషెంటు వీ టేక్ అట్ మోస్ట్ కేర్. నేను గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇదే చెప్పాను, అదే పాటించాను, ఇక్కడ అదే పాటిస్తాను. నా ఇంకొక కొన్ని ఫ్యూ ఇయర్స్ సర్వీస్ చేయగలుగుతాను. ఆ లోపల డెఫినెట్గా ఈ వయసులో నేను డీవియేట్ కాలేను. ప్రతి వారికండి దీనిలో జనరల్ వార్డ్ ఉంది, షేరింగ్ ఉంది, డీలక్స్ ఉన్నాయి, సూట్ రూమ్స్ ఉన్నాయి. ఎవరికి ఏ లెవెల్లో ఉన్నా కూడా నేను ఇప్పుడే చెప్పాను, మేము సిఎస్ఆర్ కింద డెఫినెట్గా చేస్తాము. మీ ముందు చెప్పానంటే డెఫినెట్గా అది చేస్తాం కాబట్టి చెప్పాను. లేకపోతే మీడియాతోటి ఎప్పుడు నేను అబద్ధాలు చెప్పకూడదు, చేయొద్దు కూడా. సో డెఫినెట్గా చేస్తాం. ఇట్ ఈస్ అన్ ఏ జీరియాట్రిక్ టు ది పీడియాట్రిక్ అండి. ఎవ్రీబడి మీకు చెప్పేది ఏంటంటే, పోస్ట్ కోవిడ్ ప్రతి ప్రాబ్లమ్స్ ఇంక్రీజ్ అయినాయి. మీరు ఎప్పుడన్నా అడగండి, నార్మల్గా ఉన్నారంటే ఎవరు కూడా గోకుంటున్నారు. పోస్ట్ కోవిడ్ నార్మల్గా ఉన్నామంటే, నార్మల్గా బిఫోర్ కోవిడ్ ఎంతైతే హెల్తీగా ఉన్నారో మెంటల్ పరంగా కానీ సైకలాజికల్ పరంగా కానీ అలర్ట్నెస్ తగ్గింది. హెల్త్ విషయంలో చాలా డౌన్ అయిపోయినాం. మన కోవిడ్ గురించి మాకు కానీ నిష్ణాతులైన సైంటిస్ట్ కానీ ఇంకా ఫుల్ ఫ్లెజ్గా తెలియదండి. బట్ ద అమౌంట్ ఆఫ్ ది హెవోక్ కాజ్ టు ది హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎనార్మస్. ఇప్పుడు చూస్తున్నాం పోస్ట్ కోవిడ్ ఎట్లా ఉందో. మనకు ఒకప్పుడు మనం 3 months మనకు వింటర్ పీరియడ్ ఉంటుండే. ఆ టైంలో మనకు వింటర్కి సంబంధించిన తుమ్ములు కానీ, దగ్గులు కానీ, జ్వరాలు కానీ వస్తుండే. ఇప్పుడు కంటిన్యూస్గా మనకు 6 నెలల నుంచి చూస్తున్నాం. విపరీతంగా పెరిగిపోయినాయి. పిల్లలకు పెరిగిపోయినాయి, పెద్దవాళ్ళకి పెరిగిపోయినాయి. ప్రతి ఇంట్లో ఒక దగ్గే మనిషి కనిపిస్తున్నాడు. అది 1 రోజు, 2 రోజులు, 3 రోజులు తగ్గట్లా 1 రోజులు పడుతుంది. దాంతో ఇష్యూస్ ఉన్నాయి. అదే జీరియాటిక్ పేషెంట్స్, కాంప్రమైజ్డ్ పేషెంట్స్ అంటే ఒక
6% of the patients are admitted in the hospital. సో వాటన్నిటికీ ఆన్సర్ ఇస్తున్నాం ఇక్కడ. ఇది సంగతి. అంటే ప్రధాన కారణం ఏంటంటే దేశంలోనే ఇది మన దగ్గర హైదరాబాద్లో ఫస్ట్ టైం మీరు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు కదా, కారణం ఏంటంటే ఏ రకం నుంచి మీకు ఆలోచన? జనరల్గా ఇప్పుడు ఈ టైంలో ప్రతి ఒక్క లైఫ్ స్పాన్ పెరిగినట్టు చాలా మంది, బట్ రియలిస్టిక్ చూస్తే 80% ఆఫ్ ద పర్సన్స్ ఆర్ సఫరింగ్ విత్ ద లాంగ్ డిసీజెస్, క్రానిక్ డిసీజెస్, లాంగ్ డిసీజెస్. సో వారికి ఈ టైంలో మనకి ఏంటంటే జస్ట్ ఇంపార్టెన్స్ అనేది రిహాబ్ సెంటర్స్ ఇంపార్టెన్స్ అని ఇండియాలో కానీ వరల్డ్లో వెళ్ళినప్పుడు రికగ్నైజ్ చేస్తుంది దాన్ని, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద రిహాబ్ సెంటర్స్. సో ఎవ్రీవన్ ఇస్ సఫరింగ్, జస్ట్ మా డాక్టర్స్ కానీ ది హైయెస్ట్ ఎయిమ్ ఈజ్ టు cure the patient. Rehab center means means again, have means again general function, coming to the function. So our idea to bring the back to normal conditions. Disorder to order. That is our aim of the doctor and our rehab center. Yeah, అమ్మా ఇది పైలట్ ప్రాజెక్ట్, ఇది 100% వీఆర్ ఇన్ మైండ్ విల్ గో ఫర్ ఇన్ మల్టిపుల్ సెంటర్స్ అమ్మా. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ తోటి డెఫినెట్గా మల్టిపుల్ సెంటర్స్కి 100% పోతాం, డిఫరెంట్ లొకేషన్స్లో పోతాం. రిహాబిలిటేషన్ సెంటర్ అంటే అందరి ఊహాగానంలో ఏముందంటే ఓన్లీ డ్రింకర్స్ మాత్రమే తీసుకొచ్చి అందులో వేసి రిహాబిలిటేషన్ చేసే అవకాశం ఉందని కానీ కొత్తగా నాలుగు ఒక్కటి మీడియా పరంగా చెప్పేది ఏంటంటే ఇక్కడ మాత్రం అడిక్షన్ తీసుకోం. ఇక్కడ ఎస్పెషలీ డ్రగ్ అడిక్షన్స్ కానీ సబ్స్టెన్స్ అడిక్షన్స్ అంటారు, వాటిని మాత్రం ఇక్కడ తీసుకోవడం జరగదు. రెస్ట్ ఆల్ కార్డియోరెస్పిరేటరీ, స్పోర్ట్స్ మెడిసిన్, మస్కులోస్కెలిటల్, ఆర్థోపెడిక్ అండ్ including obstetric patients also, OBG patients also, because వాళ్ళు they are more prone for falls అండి. Pregnant patients are more prone for falls. Some of the patients ఇవాళ రేపు cardiac issues డెవలప్ అవుతున్నాయి, ఎక్లాంసియా అండ్ ది PET అంటారు, ఎస్పెషలీ ప్రీ ఎక్లాంసియా అంటారు, వేర్ ది బ్లడ్ ప్రెషర్స్ ఆర్ ఇంక్రీజింగ్. ఆ కేటగిరీ పేషెంట్స్ డే బై డే ఇంక్రీజ్ అవుతున్నారు. సో దే రిక్వైర్ సమ్ బ్యాకప్ సపోర్ట్స్. ఆ సపోర్ట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో పీడియాట్రిక్ టు ది జీరియాట్రిక్ వరకు ఉంటుందండి. అన్ని రకాల కేసెస్ ఉంటాయి. మన హైదరాబాద్ గొప్పతనం ఏంటంటే 2025లో డయాబెటీస్ని వరల్డ్ ఓవర్లో నెంబర్ 1 అవుతాం మనం. ఎందులో లేకున్నా దీంట్లో మాత్రం నెంబర్ 1 అవుతాం. సో దిస్ ఈజ్ కాల్డ్ ఇన్ ఏ హబ్ ఆఫ్ ది డయాబెటీస్, వరల్డ్ హబ్ ఆఫ్ ది డయాబెటీస్. సో అంత లెవెల్లో పెరిగిపోతుంది. డయాబెటీస్ వచ్చిన వల్ల డెఫినెట్గా దాంతో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఎస్పెషలీ ఇక్కడ డయాబెటీస్, లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్లో ఫుడ్ ఇష్యూస్ ఉంటాయి. సో ఫుడ్ కేర్ కూడా తీసుకుంటున్నాం ఇక్కడ. అంత మైన్యూట్ లెవెల్లో వెళ్ళిపోయాను నేను. సో ఫుడ్ కేర్ క్లినిక్స్, ఫుడ్ కేర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఎనీబడి? చేయాలండి, ఎవరు చేయలేదు. దాని తర్వాత వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిలో ఇప్పుడు ఏంటంటే అవేర్నెస్ ఆఫ్ ద హెల్త్ అవేర్నెస్ తెలిసిపోయింది. అందులో ఆఫ్టర్ 2020 కరోనా తర్వాత అది పోస్ట్ కాంప్లికేషన్. ఈ కాన్సెప్ట్ భాస్కర్రావు గారికి చెప్పిన, నాగేశ్వర రెడ్డి గారికి చెప్పిన, గోపీచంద్ గారికి చెప్పినా కూడా దే వర్ అమేజ్డ్ యాక్చువల్లీ. వాళ్ళు డెఫినెట్లీ ఈ లెవెల్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు కూడా వాళ్ళ కన్సర్న్ స్పెషాలిటీ నిష్ఠాతులు వాళ్ళు. సో వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేశారు. దర్ ఆల్ అందరం కొలీగ్స్ మేము. వాళ్ళు కూడా డెఫినెట్గా ఈ ఫెసిలిటీస్ చూసి వాళ్ళు రేపు వస్తారు, వాళ్ళు కూడా వన్ ఆఫ్ ది గెస్ట్ ఆఫ్ ఆనర్స్. ఈ ఫెసిలిటీస్ చూసేసి దే వర్ వెరీ అమేజ్డ్
అండ్ ఐఎమ్ షూర్ అందరూ కూడా అవసరమైన వాళ్ళు డెఫినెట్గా దీన్ని యూజ్ చేసుకుంటారని నేను కోరుతున్నాను. అండ్ మాకు సాధ్యమైనంత వరకు రికవరీ చేసి పంపించే బాధ్యత మాది. మేము దేవుళ్ళం కాదు, అయినా కూడా మాకు ఎంతవరకు ఎఫర్ట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.